సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రజా సంక్షేమం కోరే పార్టీ పట్ల ప్రజలు చాలా సంతోషిస్తారు. యూత్ ముఖ్యంగా కూడా సేవా దృక్పథంతో ఉండాలా. చదువురాని వాళ్ళ పట్ల వాళ్ళకు మేలుకొల్పే విధంగా మీ సిద్ధాంతాలు కానీ ఇతరత కార్యక్రమాలు కానీ వాళ్ళకు వెలుగునిచ్చే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సందర్భంలో త్యాగాలు పోరాటాలతో కూడుకున్నటువంటి ఒక ప్రత్యేక మ్యాగజైన్ని, ఒక ప్రత్యేక సంచికని ఈరోజు డిఎస్పి గారు ఉపేంద్రబాబు గారి చేతుల మీద విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా 1925 డిసెంబర్ 26 తేదీన కాన్పూర్లో ఈ యొక్క సిపిఐ పార్టీ పురుడు పోసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనాలని చెప్పి, ఈ భారతదేశ భూభాగం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టాలని చెప్పే లక్ష్యంతోనే భారత కమ్యూనిస్టు పార్టీగా అవతరించడం జరిగింది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది కార్యకర్తలను, నాయకులను బలిదానం చేసినటువంటి పార్టీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకే దక్కుతుంది. అదేవిధంగా ఇవాళ బ్యాంకులను జాతీయకరణ చేయడంలో కానీ, భూమి లేనటువంటి నిరుపేదలకు దున్నేవానికే భూమి అనే నినాదంతో కొన్ని లక్షల ఎకరాలను భూమిని పంచినటువంటి చరిత్ర కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకే ఉంది. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అక్కడ దాదాపు కొన్ని వందలాది గ్రామాలకి విముక్తి కలిగించినటువంటి చరిత్ర, ఆ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 5 లక్షల ఎకరాలను పోరాటం చేసి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకున్నట్టు ఈ యొక్క ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తూ ఆ వైపున పోరాటానికి నాంది పలుకుతున్నటువంటి పార్టీ కూడా సిపిఐగానే మేము భావిస్తున్నాం. ఇవాళ రాజముద్రలను రద్దు చేయాలన్నా, బ్యాంకులను జాతీయకరణ చేయాలని చెప్పి నవాబు నిజాం యొక్క సంస్థానాలను రద్దు చేయడం కోసం అనేక పోరాటం జరిగింది. ఈ 100 ఏళ్ల చరిత్రలో చాలామంది క్వశ్చన్లు వేస్తుంటున్నారు. చాలామంది కూడా మీకు అధికారం లేదు కాబట్టి మీరు ఎప్పుడు అధికారంలోకి వస్తారని చెప్పి రకరకాలుగా ఇవాళ ప్రశ్నించడం జరుగుతుంది. మనం ఒకటే విజ్ఞప్తి చేస్తాం, ఏదైతే మేము 1925లో ఏ లక్ష్యం కోసం మేమైతే పార్టీ ఏర్పాటు చేసిందో అదే లక్ష్యంతోనే అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, ఓట్లున్నా, ఓట్లు లేకపోయినా ఆ పైపున ప్రజల మధ్యలోనే ఉంటున్నాం, ప్రజలతోనే కలుస్తున్నాం, ప్రజలతోనే మమేకమవుతున్నాం, ప్రజల సమస్యలపై నిరంతరం కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీగానే మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి అంతం అనేది ఉండదు. భూమి ఆకాశం ఉన్నంత వరకు ఎర్ర జెండా అనేది రేపరేపలాడుతుందని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ 100 ఏళ్ల చరిత్ర సందర్భంగా మరింత ఉత్సాహంతోనూ, మరింతగా ప్రజల చైతన్యం చేయడానికి, ప్రజల్లో కలగడానికి, ప్రజల్లో ఉద్యమాలు లేవడానికి కూడా మరింత ఉత్సాహంతో ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తూ ఆ వైపును ముందు తీసుకెళ్లి ఆందోళన ముందు భాగంలో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర సందర్భమైనటువంటి పార్టీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.